శ్రీ గురు గణేష మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపురసుందరే నమః. అభిషేకం కార్యక్రమానికి స్వాగతం. వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశం ప్రయచ్చ ప్రయచ్చ. ఈరోజు సూర్య షష్ఠి అంటే సూర్య భగవాన్ని పూజించవలసినటువంటి రోజు. ఈ సూర్య షష్ఠి ఉన్నటువంటి రోజున ఎవరైతే ఉపవసించి సూర్యనారాయణమూర్తిని స్తోత్రం చేస్తారో, పూజిస్తారో, లేక ఉపవాసం ఉండలేనటువంటి వారు కనీసం ఉదయిస్తున్నటువంటి సూర్యభగవానికి నమస్కారం చేయటం, ఈరోజు సూర్యనారాయణమూర్తి ప్రీత్యర్థంగా స్వామివారికి పరవాణాన్ని నైవేద్యం పెట్టడం చేస్తారో వారికి ఆరోగ్యం చేకూరుతుంది అని చెప్పని ధర్మశాస్త్రం మనకి తెలియజేస్తోంది. అదే ప్రకారంగా గణపతి నవరాత్రుల్లో ఈరోజు మూడవ రోజు అయినటువంటి ఈ రోజున స్వామివారికి సంబంధించినటువంటి బిక్కవోలు క్షేత్ర మహత్యాన్ని గురించి తెలుసుకుందాం. సాక్షాత్తు కాకినాడకి 31 కిలోమీటర్ల దూరంలోను, సామర్లకోటకు 16 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ దేవాలయం చాలా ప్రసిద్ధమైనటువంటిది, అత్యంత ప్రాచీనమైనటువంటిది. ఇక్కడ ఉన్నటువంటి గణపతి సాక్షాత్తు లక్ష్మీ గణపతిగా ప్రసిద్ధమై ఉన్నాడు. ఈ లక్ష్మీ గణపతి స్వామివారి స్వయం వ్యక్తమూర్తి, తనకు తానుగా ఇక్కడ వెలిసినటువంటి దైవం కింద చెప్తారు. ఒకానొక రైతు పొలాన్ని దున్నుతూ ఉండగా ఇక్కడ ఉండేటువంటి స్వామివారి యొక్క మూర్తిని చూశాడు అని చెప్పని ప్రతీతి. ఎక్కడైతే స్వామివారు వెలిశారో అక్కడే స్వామివారికి దేవాలయం కట్టడం జరిగింది. ఇక్కడ ఉండేటువంటి విశేషం ఏమిటంటే, మన మనసులో ఉండేటువంటి కోరిక ఏదైతే ఉంటుందో అది వెళ్ళి స్వామివారి యొక్క చెవిలో కనుక చెప్పి వచ్చినట్లయితే కనుక వెంటనే ఆ కోరిక ధర్మబద్ధమైనదైతే కనుక నెరవేరుతుంది అని చెప్పని స్థల పురాణం తెలియజేస్తోంది. అంత భవ్యంగా మన మనసులో ఉండేటువంటి కోరికలన్నీ కూడా అక్కడికి వెళ్ళి స్వామివారి యొక్క చెవిలో చెప్పినంత మాత్రం చేతనే మన కోరికలన్నీ కూడా తీర్చివేసేటువంటి క్షేత్రం ఈ బిక్కవోలు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి యొక్క దేవాలయం. ఈ బిక్కవోలు లక్ష్మీ గణపతి స్వామివారి యొక్క దేవాలయం. ఈరోజు శనివారం అనగానే మనందరికీ కూడా గుర్తుకు వచ్చేటువంటి దైవం సాక్షాత్తు ఏడుకొండల వెంకటేశ్వర స్వామివారు. ఆ స్వామివారికి సంబంధించినటువంటి అష్టకాన్ని శ్రవణం చేద్దాం, శ్రీనివాసుడి యొక్క కటాక్షాన్ని పొందుదాం. కమలాయతలోచనలోకపతే విజయీ భవ వెంకటశైలపతే. కమలాకుచూచుక కుంకుమతో నియతారుణితాతుల నీలతనో. కమలాయతలోచనలోకపతే విజయీ భవ వెంకటశైలపతే. సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖ ప్రముఖాఖిల దైవత మౌలిమణే. శరణాగత వత్సల సారనిధే పరిపాలయ మాం వృషశైలపతే. అతివేలతయా తవ దుర్విషహైరనువేల కృతైరపరాధశతైః. హరితం త్వరితం వృషశైలపతే పరయా కృపయా పరిపాహి హరే. అధివేంకటశైలముదారమతేర్జనదాభిమతాధికదానరతాత్. పరదేవతయా గదితాన్నిగమై కమలాదయితాన్న పరంకలయే. కలవేణురవావశగోపవధూషరకోటి వృతాస్మర కోటి సమాత్. ప్రతివల్లవికాభిమతాత్ సుఖదాత్ వసుదేవ సుతాన్న పరంకలయే. అభిరామ గుణాకర దాశరథే జగదేక ధనుర్ధర ధీరమతే. రఘునాయక రామ రమేశ విభో వరదో భవదేవ దయా జలధే. అవనీతనయా కమనీయకరం రజనీకర చారు ముఖాంబురుహం. రజనీచర రాజతమో మిహిరం మహనీయమహం రఘురామమయే. సుముఖం సుహృదం సులభం సుఖదం స్వనుజం చ సుఖాయ మమోఘశరం. అపహాయ రఘుద్వహమన్యమహం న కథంచన కంచన జాతు భజే. వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ. వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ. అహం దూరతస్తే పదాంభోజయుగ్మ ప్రణామేక్షయాగత్య సేవాం కరోమి. సకృత్సేవయా నిత్య సేవా ఫలం త్వం ప్రయచ్చ ప్రయచ్చ ప్రభో వెంకటేశ.
अज्ञानिना मया दोषानशेषान् विहितान् हरे क्षमस्वत्वं क्षमस्वत्वं शेषशैलशिखामणे अज्ञानिना मया दोषानशेषान् विहितान् हरे क्षमस्वत्वं क्षमस्वत्वं शेषशैलशिखामणे ईशानां जगतोऽस्य वेङ्कटपतेर्विष्णोः परां प्रेयसीम् तद्वक्षस्थलनित्यवासरसिकां सत्क्षान्तिसंवर्धिनीम् पद्मालङ्कृतपाणिपल्लवयुगां पद्मासनस्थां श्रियम् वात्सल्यादिगुणोज्ज्वलां भगवतीं वन्दे जगन्मातरम् ईशानां जगतोऽस्य वेङ्कटपतेर्विष्णोः परां प्रेयसीम् तद्वक्षस्थलनित्यवासरसिकां तत्क्षान्तिसंवर्धिनीम् पद्मालङ्कृतपाणिपल्लवयुगां पद्मासनस्थां श्रियम् वात्सल्यादिगुणोज्ज्वलां भगवतीं वन्दे जगन्मातरम् श्रीमन्कृपाजलनिधे कृत सर्वलोक सर्वज्ञ शक्तनतवत्सल सर्वशेषिन् स्वामिं सुशील सुलभाश्रुत पारिजात శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. పూర్వం ఒకానొకప్పుడు అవంతి దేశాన్ని ఒక మహారాజు గారు పరిపాలన చేస్తూ ఉండేవారు. ఈ రాజుగారి యొక్క ధర్మ నిరతి తెలిసినటువంటి ఒక పేద బ్రాహ్మణుడు రాజుగారి దగ్గరికి మధ్యాహ్నం వేళ భోజనార్థే వెళ్ళాడు. ఆ బ్రాహ్మణుడి యొక్క వాలకాన్ని చూసి రాజుగారు రాణిగారు ఇద్దరు కూడా హేళనగా మనసులో నవ్వుకున్నారు. దీన్ని చూసి నొచ్చుకున్నటువంటి ఆ బ్రాహ్మణుడు, ఒక బ్రాహ్మణుని ఎలా గౌరవించాలో మీకు తెలియనటువంటి వారు, మీరు రాజుగా రాణిగా తగనటువంటి వారు, హీన జన్మలు ఎత్తండి అని చెప్పని రాజుని ఎద్దుగా కావలసిందిగా, రాణిని చండాలకులను జన్మించవలసిందిగా శపించాడు. ఇదంతా కూడా చూసినటువంటి మహాపతివ్రత అయినటువంటి ఆ రాణి చాలా నొచ్చుకుంది. నన్ను శపించినా భరించేదాన్ని కానీ నా భర్తని శపించావు గనక నీవు కూడా కంచరగాడిదగా జన్మించు అని చెప్పని శాపం పెట్టింది. ఈ పరస్పర శాపాల కారణం చేత వీళ్ళందరూ కూడా ఒక ఎద్దు అలానే గాడిద చండాల స్త్రీగా జన్మించారు. ఇలా జన్మించినటువంటి ఈ ముగ్గురు ఒకే ప్రాంతంలో నివాసం ఉంటూ తమకు తెలియకుండానే ఒకానొక భాద్రపద శుద్ధ చవితి నాడు స్వామివారి యొక్క దేవాలయానికి వెళ్ళారు. ఆ రోజు భోరున వాన పడుతుంటే ఆ వాన నుండి తమను తాము రక్షించుకోవడానికి గాను దేవాలయంలోకి వెళ్ళి అక్కడ తమకు వస్తున్నటువంటి చలి బాధను పోగొట్టుకోవడానికి గాను ఆ చండాల స్త్రీ అక్కడి నుంచి ఇక్కడ నుండి ఏరుకొచ్చినటువంటి పచ్చగడ్డితో గనక ఒక చిన్న మంట వేస్తే ఆ మంట మండకుండా ఇబ్బందిగా పెడుతోంది. అది పచ్చగడ్డితో వేస్తున్నటువంటి కారణం చేత. ఈ లోపుగా ఆకలితో ఉన్నటువంటి ఎద్దు వచ్చి ఆ చండాల స్త్రీ అటు తిరగగానే ఆకలితో ఉన్న కారణం చేత తిందాం కదా అని చెప్పి ఆ గడ్డి మోపు దగ్గరికి వెళ్ళి నోరు పెట్టి తినడం మొదలుపెట్టింది. అదే ప్రకారంగా గాడిద కూడా తినడం మొదలుపెట్టింది. అయ్యయ్యో గడ్డంతా కూడా 2 ప్రాణులు తినివేసినట్లయితే గనక నాకెలా చలిమంట వేసుకోవడానికి కుదురుతుందని చెప్పి ఆ చండాల స్త్రీ రెండింటిని కూడా కొట్టబోతూ ఉండగా పెద్దదైనటువంటి వాయువు వీచి ఆ చండాల స్త్రీ చేతిలో ఉండేటువంటి గరిగబోచలు, అదే ప్రకారంగా గాడిదకు ఎద్దుకు మూతులు కంటుకున్నటువంటి గరిగబోచలు ఎగిరి గణపతి స్వామి వారి మీద పడ్డాయట. భాద్రపద శుద్ధ చవితి నాడు ఆ ప్రకారంగా తమకు తెలుసో తెలియకో గరిక చేత గణపతిని పూజ చేసిన పుణ్యం వీరికి కలిగినటువంటి కారణంతో వీరికి గణేశ లోకం లభించింది అని చెప్పని గణేశ పురాణం తెలియజేస్తుంది. అందుకనే ఎన్ని పూలు పెట్టాం, ఎన్ని పళ్ళు పెట్టాం, ఇవన్నీ సంబంధం లేకుండా గణపతిని ఎవరైతే గనక ఈ నవరాత్రులలో గరికతో అర్చన చేస్తారో, గరికతో కూడినటువంటి హారాన్ని స్వామివారికి సమర్పణ చేస్తారో వారందరికీ కూడా కుబేరతుల్యమైనటువంటి ఐశ్వర్యం కలుగుతుందని, కైవల్య సిద్ధి కూడా కలుగుతుందని చెప్పని మనకి గణేశ పురాణం తెలియజేస్తోంది. అలాగే శనివారాన్ని పురస్కరించుకొని సకల జగద్రక్షకుడైనటువంటి గోవిందుని స్తోత్రం చేసేటువంటి గోవిందనామాలను శ్రవణం చేద్దాం. గోవిందుడి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుదాం. ఏడుకుండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఏడుకుండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద. గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద. గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద. నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద. గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద. గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద.
గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలన గోవింద కష్ట నివారక గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనప్రియ గోవింద గోవర్ధనోద్ధార గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామనమూర్తి గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కి గోవింద వేణుగణలోల గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద సీతానాయక గోవింద శ్రిత జనపాలన గోవింద దానవ వీర గోవింద ధర్మరక్షణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద కృతవీర్య మహారాజు గారికి కార్తవీర్యుడు అనేటువంటి ఒక పుత్రుడు ఉండేవాడు. ఇతను పుట్టడమే అవిటితనంతో కాళ్ళు చేతులు లేకుండా జన్మించాడు. దత్తాత్రేయుల వారి యొక్క సూచన మేరకు ఈ కార్తవీర్యుడు కొంచెం పెద్దవాడైన తర్వాత అడవులకు వెళ్ళి గణపతిని విశేషంగా ఆరాధన చేయక స్వామి సాక్షాత్కరించి తన యొక్క సూక్ష్మ శరీరంతో ఈ యొక్క కార్తవీర్యుడి యొక్క శరీరంలోకి ప్రవేశించారట. అలా ప్రవేశించేటప్పుడు స్వామి ఎర్రని వర్ణంతో ప్రవేశించాడు. ఎప్పుడైతే గణపతి యొక్క అంశ కార్తవీర్యుడిలో ప్రవేశించిందో వెంటనే ఈయనకు 1000 బాహువులు కలిగినటువంటి 1000 చేతుల వాడయ్యాట. 1000 చేతుల వాడవి పరాక్రమంతో సింహగర్జన చేయగానే దేవతలందరూ కూడా అక్కడికి వచ్చి ఓ కార్తవీర్య, నేటి నుండి ఎవరైనా సరే ఎప్పుడైనా సరే కార్తవీర్యార్జున 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 అని స్మరణ చేస్తూ ఉంటే చాలయ్యా, వాళ్ళకు పోయిన వస్తువులు కూడా దొరికే విధంగా నీకు వరాలు ఇస్తున్నావు అని అన్నట్టు. ఇదంతా భాగ్యము తనకు కలగడానికి గాను పగడంతో చేసినటువంటి గణపతిని ఆరాధన చేయడమే కారణం అని చెప్పని తెలుసుకొని ఆ కార్తవీర్యుడు నాటి నుండి కూడా వదిలిపెట్టకుండా ప్రవాళ గణపతిని అర్చిస్తూ వచ్చాడని చెప్పని మనకి గణేశ పురాణం తెలియజేస్తుంది. అందుకనే ఎవరికైనా సరే ఐశ్వర్యం కావాలనుకున్నా, లేక అభ్యున్నతి కావాలన్నా, మాకు జీవితంలో స్థిరత్వం ఏర్పడాలన్నా, ఆర్థిక సంబంధమైనటువంటి ఎటువంటి కష్టాలలో ఉన్నా కానీ ఉద్ధరింపబడాలన్నా పగడంతో చేసినటువంటి గణపతి ప్రతిమని గనక నిత్యం పూజ చేస్తూ వచ్చినట్లయితే గనక మనకు ఉండేటువంటి సమస్తమైనటువంటి ఆర్థిక సంబంధమైనటువంటి దోషాలను తొలగించుకోవడానికి, అసాధ్యాలను కూడా సుసాధ్యం చేసుకోవడానికి గాను మనకి అవకాశాలు ఏర్పడతాయని చెప్పని ఈ పురాణం ఈ ప్రకారంగా మనకి తెలియజేస్తుంది. అటువంటి ప్రవాళ గణపతి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మనందరికీ కూడా ఉండాలని ప్రార్థన చేస్తూ కలవు కపివినాయక ఉన్నారు గనక గణపతికి ఆంజనేయ స్వామికి భేదము లేదు అనేటువంటి సూక్తిని అనుసరిస్తూ హనుమ స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం. ఆంజనేయ కటాక్షాన్ని కూడా పొందుదాం.
నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి నమో వానరేశం నమో దివ్యభాసం నమో వజ్రదేహం నమో బ్రహ్మతేజం నమో శత్రు సంహారకం వజ్రకాయం నమో మారుతిం రామదూతం నమామి నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి నమో వానరేశం నమో దివ్యభాసం నమో వజ్రదేహం నమో బ్రహ్మతేజం నమో శత్రు సంహారకం వజ్రకాయం నమో మారుతిం రామదూతం నమామి శ్రీ ఆంజనేయం నమస్తే ప్రసన్నాంజనేయం నమస్తే శ్రీ ఆంజనేయం నమస్తే ప్రసన్నాంజనేయం నమస్తే నమో వానరేంద్రం నమో విశ్వపాలం నమో విశ్వమోదం నమో దేవశూరం నమో గగన సంచారితం పవనతనయం నమో మారుతిం రామదూతం నమామి నమో రామదాసం నమో భక్తపాలం నమో ఈశ్వరాంశం నమో లోకవీరం నమో భక్త చింతామణిం గదాపాణిం నమో మారుతిం రామదూతం నమామి నమో వానరేంద్రం నమో విశ్వపాలం నమో విశ్వమోదం నమో దేవశూరం నమో గగన సంచారితం పవనతనయం నమో మారుతిం రామదూతం నమామి నమో రామదాసం నమో భక్తపాలం నమో ఈశ్వరాంశం నమో లోకవీరం నమో భక్త చింతామణిం గదాపాణిం నమో మారుతిం రామదూతం నమామి శ్రీ ఆంజనేయం నమస్తే ప్రసన్నాంజనేయం నమస్తే శ్రీ ఆంజనేయం నమస్తే. శంకర భగవత్పాదాచార్యుల వారు అనుగ్రహించినటువంటి సౌందర్యలహరి స్తోత్రంలో ఉన్నటువంటి 36వ శ్లోకం తవ ఆజ్ఞా చక్రస్థం అంటూ సాగేటువంటి శ్లోకం. ఈ శ్లోకం మన శరీరంలో ఉండేటువంటి షట్చక్రాలలో భ్రూమధ్యంలో ఉండేటువంటి ఆజ్ఞాచక్రంలో ఉండేటువంటి అమ్మవారి యొక్క స్వరూపాన్ని వర్ణించేటువంటి శ్లోకం. ఈ శ్లోకం చాలా విశేషమైనటువంటి విలక్షణమైనటువంటి శ్లోకం. సమస్తమైనటువంటి భూమండలాన్ని కూడా పరిపాలించేటువంటి రాజరాజేశ్వరిని ఆజ్ఞాచక్రంలో ఏ ప్రకారంగా దర్శనం చేయాలో మనకి నేర్పేటువంటి తెలియజెప్పేటువంటి శ్లోకం. ఈ శ్లోకానికి అద్భుతమైనటువంటి శక్తి ఉంది. ఎవరైతే ప్రతినిత్యం కూడా 1000 సార్లకి తగ్గకుండా 100 రోజుల పాటు ఈ శ్లోకాన్ని పారాయణ చేస్తూ అమ్మవారికి తేనెను నైవేద్యంగా పెట్టి ఆ తేనెని స్వీకరిస్తూ ఉంటారో వారికి దీర్ఘకాలికమైనటువంటి కఠినమైనటువంటి అనారోగ్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సమసిపోతాయని చెప్పని ఈ స్తోత్రం మనకి తెలియజేస్తోంది. అంతటి భవ్యమైనటువంటి ఆ శ్లోకాన్ని శ్రవణం చేద్దాం. అంబికా కటాక్షం వలన నిరోగులమై ఆరోగ్యంతో వర్ధిల్లుదాం. తవాజ్ఞాచక్రస్థం తపనశసి కోటిద్యుతిధరం పరం శంభుం వందే పరిమిళిత పార్శ్వం పరచితాయమారాధ్యన్ భక్తా రవిశశి శుచీనామ విషయే నిరాలోకే లోకే నివసతి భాలోక భువనే. మాకు వివాహం కావట్లేదు అనుకునేటువంటి అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా ఉపకరించేటువంటి వారం గురువారం. శుక్లపక్షంలో అంటే పాడ్యం నుంచి పౌర్ణమి లోపుగా ఉండేటువంటి 15 రోజుల్లో ఏదైనా సరే ఒక గురువారంతో ప్రారంభం చేసి
ప్రతి గురువారం కూడా అరటి చెట్టుకు నీరు పోస్తూ ఉండాలి. ఆ అరటి చెట్టుకు నమస్కారం చేస్తూ ఉండాలి. ప్రతి గురువారం చేయవలసిందల్లా అరటి చెట్టు దగ్గరికి వెళ్ళడం, అరటి చెట్టుకు నీరు పోయడం, అరటి చెట్టుకు నమస్కారం చేయడం, నాకు త్వరగా ఒక మంచి అమ్మాయి లభించాలి, మా వైవాహిక జీవితం బాగుండాలి అని నమస్కారం చేసుకోవడం. ఇలా చేసిన తర్వాత మీకు ఇష్టమైనటువంటి గురు సంబంధమైనటువంటి దైవం అంటే సాయిబాబా కానీ, దక్షిణామూర్తి కానీ, దత్తాత్రేయుడు కానీ, లేకపోతే రాఘవేంద్ర స్వామి వారు కానీ, ఇలా మీకు ఇష్టమైనటువంటి దైవం ఎవరైతే ఉన్నారో గురు సంబంధమైనటువంటి దైవం, ఆ దైవానికి సంబంధించినటువంటి దేవాలయానికి వెళ్ళి అక్కడ ఉండేటువంటి స్వామివారికి కూడా నమస్కారం చేసుకోవడం, కుదిరితే షోడశోపచారాలతో పూజ చేయించుకోవడం. ఇలా చేస్తూ వచ్చినట్లయితే కనుక ఒక మంచి సురూప సులాభన్య అయినటువంటి అమ్మాయితో వివాహం జరగడానికి, తర్వాత ఉత్తరోత్తర దాంపత్యం హాయిగా జాగడానికి కానీ ఆస్కారాలు ఏర్పడతాయి. ఇటువంటి క్రియా విశేషాలతోటి, స్తోత్ర వైభవాలతోటి రేపటి అభిషేకం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. స్వస్తి. జ్యోతిర్వైద్య నిపుణులు తేజస్వి శర్మను సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9391166344. ఈమెయిల్ tejasvi.astro@gmail.com.